నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మందికి ఏజ్‌తో సంబంధం లేకుండా బీపీ పెరిగిపోవడం అనేది కామన్ అయిపోయింది. అసలు రీజన్ ఏంటి సార్ దీనికి? సో ఫస్ట్ మనం బీపీ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకే. సో నార్మల్గా దీన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు, లేకపోతే ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు. మీరు అడిగే దాని గురించి. సో ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది అంటున్నారు కదా. డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో చాలా కన్ఫ్యూజన్. అసలు హై బీపీ అంటే ఏంటి? ఒక్కొక్క మెడికల్ ఆర్గనైజేషను ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తుంది. మనం మెయిన్గా ఫాలో కావాల్సింది ఐసిడి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అంటాము. మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాము కదా, వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం హై బీపీ అంటే ఏంటి. సో మనకు బీపీ పెరగడం అనేది మనకు కొన్ని డిసీజెస్ వల్ల కూడా పెరుగుతుంది. లివర్ డిసీజ్ ఉందనుకోండి, బీపీ పెరుగుతుంది. కిడ్నీ డిసీజ్ ఉందనుకోండి, బీపీ పెరుగుతుంది. హార్ట్ డిసీజ్ ఉన్న బీపీ పెరుగుతుంది. ఇవి కామన్. దీనికి కాకుండా వేరే ఉంటాయి. మనకు ఐసిడి ఏం చెప్తుందంటే, ఈ కాజెస్ ఏమీ లేకుండా, సో వాడికి హార్ట్ ప్రాబ్లం లేదు, లివర్ ప్రాబ్లం లేదు, కిడ్నీ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు, అయినా కూడా బీపీ పెరిగింది అనుకోండి. అంటే మనము బీపీని చెప్పేటప్పుడు 120/80 అంటాం. సో అప్పర్ రీడింగ్ వచ్చి 120 అంటాం, లోయర్ రీడింగ్ వచ్చి 80 అంటాం. దాన్ని మెడికల్ టర్మ్స్లో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. సో మనకు ఐసిడి ప్రకారం ఎప్పుడైతే సెకండరీ కాజెస్ లేకుండా అప్పర్ బ్లడ్ ప్రెషర్ 120 అనేది 140 కంటే ఎక్కువ ఉంటే రెగ్యులర్గా, సో దాన్ని మనము ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని క్లియర్గా చెప్తామన్నమాట. సో మీరు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు ఈ చిన్నపిల్లలు అంటే ఎర్లీ ఏజ్లోనే వస్తుంది. సో మీరు చెప్పినట్టు పాతకాలంలో లేట్ ఏజ్లో వచ్చేదన్నమాట. ఇప్పుడు ఎర్లీ ఏజ్లోనే వస్తుంది. ఎర్లీ ఏజ్లోకి రావడానికి మెయిన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్. సరిగా ఫుడ్ తినరు, ఎక్సర్సైజ్ చేయరు, నిద్ర సరిగా పోరు, తర్వాత స్ట్రెస్లో ఉంటారు, హ్యాబిట్స్ ఉంటాయి, సిగరెట్లు, ఆల్కహాల్, ఇవన్నీ మెయిన్ రీజన్ ఎర్లీ ఏజ్లో రావడానికి. సో అది మెయిన్ రీజన్. అంటే ఇట్లాంటి అలవాట్లు ఏం లేనోళ్ళలో కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా సార్, దానికి ఈ అలవాట్లు లేని వాళ్ళు అంటే మెయిన్గా వీళ్ళు చేసే ప్రాబ్లం ఏంటంటే హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారు. సో మనము పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి, ఇన్నిసార్లు తినడం అనేది మన డైట్లోనే మనం మెయిన్ చేసే ప్రాబ్లం. ఎక్సర్సైజ్ చేయరు. ఎంతమంది చేస్తున్నారు? 100 మందిని తీసుకోండి, ఎంతమంది లో కార్బోహైడ్రేట్ తింటున్నారంటే చాలా తక్కువ, ఒకరు కూడా ఉండరు. ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే ఒకరు కూడా ఉండరు. ఎంతమంది రాత్రి సరిగా నిద్రపోతున్నారంటే ఒకరు కూడా ఉండరు. ఎంతమంది స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉన్నారంటే అది కొంతమంది ఉండొచ్చు. సో దీంట్లో ఏ రిస్క్ ఉన్నా మనం 100 మందిని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఒకరు ఇవి పాటిస్తూ ఉంటారు తప్పితే మిగిలిన 99 మంది బేసిక్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లేవన్నమాట. మెయిన్గా అది రీజన్. అయితే జనరల్గా ఇంట్లో బీపీ కొంచెం కోపంగా మాట్లాడిన అర్చన వీనికి బీపీ పెరిగిందిరా అంటుంటారు. అంతేగాని మనం టెస్ట్ చేయించుకుంటే తప్ప బీపీ ఎక్కువ ఉందని తెలియదు. మామూలుగా అయితే ఎట్లా గుర్తించవచ్చు సార్ మనం? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో మనకు డిఫరెంట్ డిసీజెస్కి డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తాయి. మెయిన్గా ఈ హైపర్ టెన్షన్లో మేము రెగ్యులర్గా చూసే ప్రాబ్లం ఏంటంటే, పేషెంట్ వస్తారు, మనం బీపీ టెస్ట్ చేస్తాం, 140 mm కంటే 140 mm ఆఫ్ హెచ్జీ కంటే ఎక్కువ ఉంటుంది. పేషెంట్ వచ్చి చెప్తారు, సార్ మాకు హై బీపీ అనేది 10 సంవత్సరాల నుంచి ఉంది, కానీ నేను ఏం మెడిసిన్ తీసుకోవట్లేదు, అట్లనే మెయింటైన్ చేస్తున్నా. ఎందుకు మీరు మెడిసిన్ తీసుకోలేదంటే, సార్ మెడిసిన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఎవరు చెప్పినారంటే, యూట్యూబ్లో ఎవరో చెప్పింటారు, లేకపోతే ఎక్కడో చదివింటారు, ఏదో ఫేక్ డాక్టర్లు, ఫేక్ బాబాలు ఎక్కువైపోయినారు. సో వీళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఎంత తక్కువ మెడిసిన్ వాడితే అంత మంచిది అంటారు. రైట్, ఎంత తక్కువ మెడిసిన్ వాడితే అంత మంచిది. కాకపోతే సిమ్టమ్ లేనంత మాత్రాన డిసీజ్ లేదు కదా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇనిషియల్ స్టేజెస్లో హైపర్ టెన్షన్లో సిమ్టమ్స్ ఉండవు, నార్మల్గానే ఉంటారు. వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది కానీ నార్మల్గానే ఉంటారు. ఇది ఎలా జరుగుతుందంటే, చాప కింద నీరులాగా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత అప్పుడు సిమ్టమ్స్ వస్తాయి. సో అందుకు మెయిన్గా ప్రజలు చేయాల్సింది, రెగ్యులర్గా బీపీ మీకు కన్నా 35 years to 40 years ఎక్కువ ఉంటే రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకోండి. మీకు కన్నా 140 mm ఆఫ్ హెచ్జీ కంటే ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, సో దానివల్ల జరిగే నష్టం కంటే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల జరిగే లాభం చాలా ఎక్కువ. సో వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ వీళ్ళకు సిమ్టమ్స్ ఏంటంటే, మెయిన్గా గిడ్డినెస్ రావడం, కొంచెం చక్కెర వచ్చినట్లు ఉండడము, వీక్నెస్ ఉండడము, చిన్న పని చేసినా అలసిపోవడము, తర్వాత హార్ట్ పాల్పిటేషన్స్ అంటాం అన్నమాట. మనకు
మనం నార్మల్గా ఉన్నప్పుడు మన హార్ట్ బీట్ మనకు తెలియదు, వీళ్ళకి ఏంటంటే హార్ట్ బీట్ తెలుస్తుంది, దాన్ని పాల్పిటేషన్స్ అంటాము, వర్టిగో రావడము, గిడ్డినెస్ రావడము. సో ఇవన్నీ మనము కామన్గా చూసే సిమ్టమ్స్. దాని తర్వాత కొంతమందికి హెడ్ ఏక్స్ రావడం, సివియర్ హెడ్ ఏక్స్ రావడము, నెక్ పెయిన్ రావడము, కళ్ళల్లో పెయిన్ రావడము, తలంతా కొంచెం వెయిట్ ఉన్నట్లు ఉండడము. సో కొంతమందికి నాజియా సెన్సేషన్, వామిటింగ్ వచ్చినట్లు ఉండడము. ఇవన్నీ మనము కామన్గా చూసే సిమ్టమ్స్ ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఓకే. అయితే కొంతమందిలో లో బీపీ కూడా ఉంటుంది కదా సార్, ఇందాక మీరు చెప్పినట్టుగానే స్ట్రెస్ ఇవన్నీ లో బీపీ కూడా రీజన్ అంటారా, వేరే ఇంకేమైనా రీజన్ ఉందా? లో బీపీ అనేది కొంతమందికి నార్మల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ విమెన్లో చూస్తుంటాం మనము, వాళ్ళలో బీపీ కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బిల్డే అలా ఉంటుంది. సో వాళ్ళకి అది నార్మల్. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 feet ఉన్నాడు, లేకపోతే 6.5 feet ఉన్నాడు, వాళ్ళలో బీపీ ఎక్కువ ఉంటుంది. విమెన్ మామూలుగా కొంచెం బట్టి కూడా బీపీ, హైట్, మజిల్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ హైట్ ఉన్నారు, ఎక్కువ మజిల్ ఉందనుకోండి, సో ఆ మజిల్కి అంతా బ్లడ్ పంపించాలంటే హార్ట్ ఎక్కువ ఫోర్స్తో పుష్ చేయాలి కదా. సో అందుకు కొంచెం వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. యావరేజ్గా విమెన్లో కూడా మెన్తో పోలిస్తే కొంచెం సన్నగా ఉంటారు, కొంచెం మజిల్స్ కూడా తక్కువ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి బీపీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో మనము అది నార్మలా కాదా అని ఎప్పుడు చెప్తామంటే, బీపీ తక్కువ ఉన్నా వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవనుకోండి, గిడ్డినెస్ లేదు, లేకపోతే అప్పుడప్పుడు కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు, అటువంటివి లేవు అంటే నార్మల్ అనుకుంటాం అనమాట. సో లేదు వీళ్ళు రెగ్యులర్గా కళ్ళు తిరిగి పడిపోతున్నారు అంటే బీపీతో, లో బీపీతో పాటు వీళ్ళకి ఇంకో రీజన్స్ ఏమన్నా ఉండొచ్చు, బ్లడ్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా వేరే రీజన్స్ ఉండొచ్చు తప్పితే నార్మల్గా లో బీపీ ఉండడం వల్ల ఇలా జరగదండి. వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ అదర్ సిమ్టమ్స్ కానీ లేకపోతే అదర్ ప్యాథాలజీ కానీ మనము రెగ్యులర్గా చూస్తుంటాం వాళ్ళకి. ఓకే. అయితే దీన్ని మనం అంటే అంత సీరియస్గా తీసుకోవచ్చు అంటారా సార్? మీకు ఏదన్నా ప్రాబ్లం, నార్మల్గా మీరు రెగ్యులర్ యాక్టివిటీ చేసేటప్పుడు మీకు సిమ్టమ్స్ మెయిన్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే కళ్ళు తిరుగుతుంటాయి అంటారు. అలా ఉన్నప్పుడు దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, కంపల్సరీ కన్సల్ట్ కావాలి. ఎందుకంటే బీపీ వల్ల కాదు, అది వేరే రీజన్ ఉండొచ్చు, వేరే రీజన్ వల్ల రావచ్చు. సో వీళ్ళకి ఏదన్నా మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, ఓవేరియన్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వీళ్ళకి. కొంతమందిలో ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయరు, మజిల్ తక్కువ ఉండొచ్చు. సో చెప్పలేము, అది డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి దానికి. సో డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్పగలుగుతారు. ఒక్కొక్కసారి లో బ్లడ్ హెచ్బి అండ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉండొచ్చు వీళ్ళల్లో, దానివల్ల కూడా రావచ్చు. లేకపోతే లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా వేరే ప్యాథాలజీ కూడా ఉండొచ్చు వీళ్ళల్లో. అయితే హై బీపీ విషయానికి వస్తే చాలామంది బీపీ ట్యాబ్లెట్ అని చెప్పి రోజు వేసుకుంటూ ఉంటారు సార్. ఎంత పర్సంటేజ్లో ఉంటే ఆ ట్యాబ్లెట్ అనేది రెగ్యులర్గా వాడాలి సార్? సో మీకు కన్నా బీపీ 140 mmHg కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ వాడాలి. ఓకే. అంటే లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలా సార్? చెకప్ చేయించిన తర్వాత కంట్రోల్కి వచ్చింది అంటే స్టాప్ చేయొచ్చా? రెగ్యులర్గా చెకప్ చేయించండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది, రెగ్యులర్గా చెకప్ చేయించండి. నార్మల్గా ఉంది అంటే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే, ఒకరికి 140 బార్డర్ లైన్లో ఉందనుకోండి, మెడిసిన్స్ తీసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేయించుకుంటూ ఉంటే ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల 120 mmHg కంటే తక్కువ వచ్చింది అనుకోండి, మళ్ళీ కొన్ని రోజులు స్టాప్ చేసి చూడాలి. స్టాప్ చేసినా కూడా 120 mmHgలో ఉంది, 140 దాటలేదంటే ఓకే, వాళ్ళకి మళ్ళీ మెడిసిన్ అవసరం లేదు. సో మళ్ళీ పెరుగుతుందంటే మళ్ళీ తీసుకోవాలి. అలా అంటే ఏదన్నా కూడా రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఆ డోస్ని టైట్రేట్ అనమాట. సో ఎక్కువ డోసా, తక్కువ డోసా, డోస్ అవసరం లేదు, అట్లా మేనేజ్ చేసుకుంటూ రావచ్చు. సో మీ ఎయిమ్ ఏంటంటే బీపీని 140 mmHg కంటే తక్కువ పెట్టుకోవాలి. అది మీరు మెడిసిన్ వేసి పెట్టుకుంటారా, మెడిసిన్ వేయకుండా పెట్టుకుంటారా, లేకపోతే ఏదన్నా బాబా చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తారా, లేకపోతే బాబా చెప్పిన చిట్కాలు చేస్తారా, పూజలు చేస్తారా, పురస్కారాలు ఏమన్నా చేయండి. సో మీ బీపీని 140 mmHg కంటే, బాబా ఏదన్నా మంత్రం వేసాడు అనుకోండి బీపీ తగ్గిపోతుందని వేయించుకోండి. సో బాబా మంత్రం వేసినా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకున్నా మీకు కన్నా బీపీ 140 mmHg కంటే తక్కువ ఉంటే చాలు. ఓకే. అయితే హోమియోపతి అనగానే అంటే జనరల్గా మిగతా వాటికి ఓకే, కానీ బీపీలు, షుగర్లు వీటికి అంత ఫాస్ట్ రిజల్ట్ ఉండదు కాబట్టి తక్కువగానే వాడతారేమో అని నేను అనుకుంటున్నా సార్. లేదండి, హోమియోపతిలో మనకు బీపీకి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. మనకు మొన్ననే ఒక పేషెంట్ నెల్లూరు నుంచి వచ్చారు. సో ఆయన ఆటోకాడ్ అంటే బిల్డింగ్స్ అవి డిజైన్ చేస్తుంటారు. సో వచ్చినప్పుడు మనకు 160, 180 ఉన్నింది
బీపీ వితిన్ 2 days 120కి వచ్చింది. సో చాలా ఫాస్ట్గా ఉంటుంది, అంత స్లో అనేది ఉండదు. ఎస్పెషల్లీ బీపీ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ రోజులైన బీపీ ఎక్కువగా ఉంటే వాళ్ళకి మళ్ళీ బ్రెయిన్లో మనము పెరాలసిస్ వచ్చింది, లేకపోతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అంటాం కదా, ఇవన్నీ వస్తుంటాయి. సో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఈ బ్లడ్ ప్రెషర్ని తగ్గించే మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. ఓకే, అయితే మెడిసిన్తో పాటు కేర్ తీసుకోవాలంటే ఎటువంటి కేర్ తీసుకోవచ్చు సార్? సో సింపుల్ అండి, దీనికి కూడా లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, మంచిగా నిద్రపోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి. అదేవిధంగా ఏదన్నా అలవాట్లున్నా సిగరెట్లు కానీ మందు కానీ ఇంకేమన్నా అలవాట్లున్నా సో ఎక్కువసేపు వీడియో గేమ్లు ఆడడము, పాన్ చూడడము, ఏ అలవాట్లున్నా తగ్గించుకోండి. సో మీకు కంపల్సరీ బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.